వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డీజీపీగా రవి గుప్తా, ఏసీబీ డీజీగా ఆనంద్. తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు. న్యూ ఇయర్ వేడుకలకు రాత్రి 1 గంట వరకే అనుమతి. డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తప్పవన్న పోలీసులు. టికెట్ ఎవరికిచ్చినా గెలుపు కోసం పనిచేస్తా. మార్పులు సహజమన్న ఎమ్మెల్యే ప్రసాద్ రాజు. తమిళనాట మరోసారి వర్ష బీభత్సం. 6 మృతి, 4 జిల్లాల్లో హై అలర్ట్. చైనాలో భారీ భూకంపం, 100 మందికి పైగా మృతి. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతగా నమోదు. ప్రభాస్ నటించిన సాలార్ మూవీ టికెట్ల ధరలు పెంచేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తెలంగాణలో స్పెషల్ షోలకు అనుమతినిచ్చారు. మొదటి రోజు మొత్తం 6 షోలు పడబోతున్నాయి. అలాగే కొన్ని సెలెక్ట్ చేసిన థియేటర్లలో అర్ధరాత్రి 1 గంట షో కూడా వేయనున్నారు. తెలంగాణలో టికెట్ రేట్లు విషయానికి వస్తే మల్టీప్లెక్స్ల్లో ₹100, సింగిల్ థియేటర్లలో ₹65 పెంచుకునేలా ప్రభుత్వం అనుమతినిచ్చింది. అటు ఏపీలో టికెట్ ధరను 40 చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలై 10 రోజుల వరకే పెరిగిన ధరలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇక సాలార్ మూవీ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. కేపీహెచ్బీలోని ఓ థియేటర్లో టికెట్స్ కోసం పోటీపడ్డ ఫ్యాన్స్పై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో సాలార్ స్పెషల్ షో టికెట్స్ కోసం గంటల తరబడి క్యూలో ఉన్నారు. టికెట్స్ దొరికిన వారు ఖుషీగా వెనుదిరుగుతుంటే దొరికిన వారు నిరాశ చెందుతున్నారు. వైసీపీలో ఎమ్మెల్యే సీటు కోసం బీజేపీ పెద్దలతో పైరవీ చేస్తున్న వైసీపీ నేత ఎవరు? ఎమ్మెల్యే టికెట్ కోసం బీజేపీ పెద్దలు ఆ ఎమ్మెల్యేకి సాయం చేస్తారా? ఒకవేళ సీటు రాకుంటే ఆ నేత ఏం చేయబోతున్నారు? వైఎస్ఆర్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారా? ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో జాతీయ పార్టీలో బెర్త్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారా? ఇంతలా బీజేపీతో సన్నిహితంగా ఉండే ఆ వైసీపీ నాయకుడు ఎవరు? వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయడంతో పాటు సీట్లు కూడా ఖరారు చేశారు. తాజాగా గోదావరి జిల్లాలో కూడా భారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తున్నారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో 1/2 మందికి పైగా టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. టికెట్ ఇచ్చే అవకాశం లేని ఎమ్మెల్యేలతో సీఎం జగన్ స్వయంగా సమావేశమవుతున్నారు. టికెట్ రాకున్నా వైసీపీ అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తా అంటూ హామీ ఇస్తున్నారు. గోదావరి జిల్లాల తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపికపై జగన్ కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 లేదా 4 ఎమ్మెల్యేలకు సీటు దక్కే అవకాశం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇందులో మాజీ మంత్రి, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వెల్లంపల్లి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సీఎం జగన్ మొదటి కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే నియోజకవర్గంలో పరిస్థితుల దృష్ట్యా ఈసారి విజయవాడ వెస్ట్ సీటు వెల్లంపల్లికి దక్కే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. విజయవాడ వెస్ట్ సీటు రేసులో మేయర్ భాగ్యలక్ష్మితో పాటు ప్రముఖ విద్యా సంస్థలు అధిపతి కుటుంబం కూడా పోటీ పడుతున్నారు. దీంతో వెల్లంపల్లి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. బీజేపీ పెద్దలతో తనకున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఎమ్మెల్యే సీటు కోసం జగన్పై ఢిల్లీ పెద్దలతో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్కి కేంద్రంలోని బీజేపీ ముఖ్య నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే గతంలో బీజేపీలో పనిచేసిన వెల్లంపల్లికి కూడా బీజేపీ ముఖ్య నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ పరిచయాలతో జగన్ని ఒప్పించి ఎమ్మెల్యే సీటు దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. ఇప్పటి
ఇప్పటికే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే మద్దాలగిరికి సీటు ఇవ్వలేదు సీఎం జగన్. ప్రకాశం జిల్లాలో ఉన్న మరో ఎమ్మెల్యే అన్న రాంబాబుకి కూడా ఈసారి టికెట్ కష్టమే అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశాలను ఆసరాగా చేసుకుని వెల్లంపల్లి ఎమ్మెల్యే సీటు కోసం ఢిల్లీ పెద్దల ద్వారా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వైసీపీలో టికెట్ దక్కకుంటే పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీలో టికెట్ రాకుంటే బీజేపీ తీర్థం తీసుకునేందుకు వెల్లంపల్లి శ్రీనివాస్ రెడీగా ఉన్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే బీజేపీ నుంచి బరిలో దిగేందుకు ముందుగానే ప్లాన్ చేస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 11 టికెట్ ఎవరికి ఇచ్చినా గెలుపు కోసం పనిచేస్తామని నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజు అన్నారు. నియోజకవర్గ నిధుల కోసం సీఎం కార్యాలయ అధికారులతో మాట్లాడి వచ్చారని అన్నారు. గతంలో గెలిచే వరకే టికెట్లని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారన్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల మార్పులు సహజమని అన్నారు. సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సెక్రటరీ గారిని కలవడానికి వచ్చున్నాము. ఫైనాన్స్ విషయాల్లో అలాగే లేదు మాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్ లో మాట్లాడటానికి సెక్రటరీ గారి దగ్గరికి వచ్చి ఉంటాం. మీ స్క్రోలింగ్లు చూసి ఇదేదో అందరినీ అంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరినే మార్చేస్తున్నట్టు మీ స్క్రోలింగ్ల వల్ల అనవసరమైనటువంటి అపోహలు కలిగేటువంటి అవకాశం ఉంది కనుక నేను ఆగి మళ్ళీ మీకు చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి అనేక రోజులు రేపు వస్తాం, ఎల్లుండో వస్తూ ఉంటాం. ఏదో పని మీద వస్తున్నాం. వచ్చినటువంటి వారు అందరినీ చేంజ్ చేస్తున్నట్టు మీడియాలో చూస్తుంటే ఇబ్బందిగా అనిపించింది. సహజంగా ఎలక్షన్ ముందు వచ్చేటప్పటికి రాజకీయ పార్టీగా అన్ని నియోజకవర్గాల పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి నాయకులతో చర్చించడం, గెలిచే వరకు టికెట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారే అనౌన్స్ చేసి ఉన్నారు. దాంట్లో కొత్త ఏం లేదు. దాని గురించి ఒక్కొక్క జిల్లా ఆయన లోకల్ ఉన్నటువంటి నాయకులతోటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి డిస్కస్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. డీజీపీగా రవి గుప్తాను కొనసాగించింది రేవంత్ ప్రభుత్వం. డీజీపీ రవి గుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించడంతో పాటు రాష్ట్రంలో 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రవి గుప్తాకు డీజీపీగా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం ఇప్పుడు పూర్తి బాధ్యతలు అప్పగించింది. రోడ్డు భద్రతా విభాగం చైర్మన్గా అంజనీ కుమార్గా నియమించారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా రాజీవ్ రతన్, ఏసీబీ డీజీగా సివి ఆనంద్, రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అభిలాష్ బిస్త్, జైలు శాఖ డీజీగా సౌమ్య మిశ్రా, సిఐడి డీఐజీగా రమేష్ నాయుడు, హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, ఏసీపీ డైరెక్టర్గా ఏఆర్ శ్రీనివాస్, సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ సంయుక్త కమిషనర్గా సత్యనారాయణ, మధ్య మండల డీసీపీగా శరత్ చంద్ర పవార్, ఆబ్కారీ శాఖ డైరెక్టర్గా కమల్హాసన్ రెడ్డి, టీసీపీఎఫ్ అడిషనల్ డీజీగా అనిల్ కుమార్, ఐజీ పర్సనల్గా చంద్రశేఖర్ రెడ్డిలను నియమించారు. ఇక హైదరాబాద్ మల్టీ జోన్ ఐజీగా తరుణ్ జోషిని నియమించిన ప్రభుత్వం మల్టీ జోన్ 1 ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. సిఐడి అడిషనల్ డీజీగా శిఖా గోయల్ నియమితులయ్యారు. వీరికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ విత్తన రంగ అభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విత్తన కంపెనీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు విత్తన లభ్యతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విత్తన సరఫరాలో తెలంగాణ రైతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. అలాగే రాష్ట్రంలో నకిలీ విత్తనాల సరఫరా లేకుండా చూడాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ విత్తన రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, ఈ అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆటో వాళ్ళు తమ సోదరులేనని, వాళ్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆటో వారి విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండాలని మంత్రి పొన్నం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బయటికి చెప్పుకుంటున్న గొప్పలు కాదు, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదని శ్వేతపత్రం ప్రజాస్వామ్యంగా ప్రజలకు చెప్పడానికి వేదిక చేసుకుంటున్నాం. దాని రాజకీయం ఎందుకు భయపడతారు? దొంగలను ఎందుకు భుజాలు తడుపుకుంటారు? ఎదురుతారు. ఇంకా అధికారంలో ఉన్నాను అది పోతలేదా ఫోబియా? 12 రోజులలోనే మొత్తం ఏం చేస్తాం కూడా మమ్మల్ని స్కాన్ చేస్తురా. జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సర్కారు హామీతో జుడాలు వెనక్కి తగ్గారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిందని, సమ్మె నిర్ణయంపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామని జుడా ప్రతినిధులు తెలిపారు. టైం టు టైం స్టైఫండ్ రిలీజ్తో పాటు పలు డిమాండ్లతో సమ్మెకు వెళ్లాలని జూనియర్ డాక్టర్లు భావించారు. ప్రభుత్వానికి అల్టిమేటం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్లకు చర్చలను ఆహ్వానించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వాళ్లతో చర్చించారు. డిమాండ్లకు ఆయన సానుకూలంగా స్పందించడంతో జుడాలు వెనక్కి తగ్గారు. మాకు తెలంగాణ జూనియర్ డాక్టర్స్కి ఎన్నో ఏళ్ల తరబడి నుంచి మేము వెళ్ళి బ్రతిమిలాడుతుంటేనే ప్రతి ఒక్క స్టేషన్ దగ్గర మాకుండే 5 స్టేషన్స్ ఉంటాయి. అన్ని స్టేషన్స్ దగ్గర మా యొక్క స్టైఫండ్ బిల్స్ని ముందుకు జరపండి అని ఎవ్రీ మంత్ మేము వెళ్ళి బ్రతిమిలాడుతుంటేనే మాకు 4 నెలలకు ఒకసారి స్టైఫండ్స్ అనేవి క్రెడిట్ అవుతున్నాయి. ఇప్పటి నుంచి నెక్స్ట్ మంత్ నుంచి పక్కా ఎవ్రీ మంత్ 15 లోపు మీకు స్టైఫండ్స్ పడిపోతాయని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చాడు. దానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఎవరైతే మెడికల్ కాలేజ్లో ఉన్నారో వాళ్ళకు డాక్టర్స్కి ఎక్కడ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి చాలా తగ్గిపోయినాయి. 200 మెంబర్స్కి కూడా హాస్టల్ ఫెసిలిటీస్ లేకుండా అయిపోయినాయి. కాబట్టి దీని గురించే మేము హెల్త్ మినిస్టర్ సార్ని రిక్వెస్ట్ చేస్తే సార్ ఈ యొక్క డిమాండ్ ఒప్పుకొని ఎక్కడెక్కడైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని చోట్లలో మీకు యువగలం యాత్ర ప్రజాస్వామ్య విజయానికి ప్రతీక అని చిత్తూరు జిల్లా టీడీపీ నేత గురజాల జగన్మోహన్ అన్నారు. విజయనగరం జిల్లాలో జరగనున్న యువగలం ముగింపు సభకు చిత్తూరు నుంచి ఒక ప్రత్యేక రైలులో టీడీపీ కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఈ ప్రత్యేక రైలు 18 బోగీలతో చిత్తూరు నుంచి విజయనగరం వెళ్తుంది. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు త్వరలో ముగింపు రానుందని గురజాల జగన్మోహన్ అన్నారు. తిరుపతిలో టీటీడీ చిన్నపిల్లల హాస్పిటల్ 10వ హృదయ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు హృదయాన్ని విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు తీసుకొచ్చారు. శ్రీకాకుళం నుంచి వైజాగ్ వరకు హెలికాప్టర్ ద్వారా, వైజాగ్ నుంచి తిరుపతికి ప్రత్యేక విమానంలో హృదయం తరలించారు. రేణిగుంట నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా పద్మావతి హృదయాలయంలో హృదయం తరలించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో న్యాయవాదులు నిరసనలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని కలెక్టర్ ఎదుట నిరసన ప్రదర్శనలు చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి పెద్ది రోజాకు వినతిపత్రాన్ని అందజేశారు. భూ హక్కు చట్టం వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సిఐటియు నేతలు నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించారంటూ ఏపీ జెన్కో కార్యాలయం దగ్గర ఆందోళన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యుత్ సంస్థతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని కోరారు.
ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి ఈరోజు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అలాగే సిఐటి ముక్కుమ్మడిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేసి పర్మనెంట్ చేస్తామని చెప్పి, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని ఈరోజు అమలు చేయాలని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా తమ నిరసన ద్వారా కోరుతా ఉన్నారు. అధికారంలోకి రాగానే పర్మనెంట్ చేస్తానని, అలాగే అసెంబ్లీ సాక్షిగా అధికారంలో వచ్చిన వెంటనే మీ యొక్క సర్వీస్ని అదేవిధంగా క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని దశలవారీ క్రమబద్ధీకరణ చేస్తానని మాట్లాడడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నామండి, గవర్నమెంట్కైనా యాజమాన్యానికైనా తక్షణమే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా సంస్థలో విలీనం చేసి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలి. అలాగే దశలవారీ క్రమబద్ధ శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో రైతులు నిరసనలు చేపట్టారు. ఎల్లన్పేటలోని కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధాన్యంతో పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం బస్తాలతో ట్రాక్టర్లను నిలిపివేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాలన్నీ నిలిచిపోయాయి. ఈ రోజుకి 3 రోజులైంది సార్. 3 రోజుల నుండి మాకు చాలా ఇబ్బంది పెట్టి మిల్లుల దగ్గర, సచివాలయాల దగ్గర మా బళ్ళు ఉన్నాయి, కానీ మా బండికి ఒక్క బీసీ కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే మీకు పని చేయడం లేదు అని చెప్తున్నారు. కానీ రాత్రి పగులు మిల్లర్ దగ్గర, సచివాలయం దగ్గర మేము ఉంటున్నాం, కానీ మాకెవరూ పట్టించుకోవడం లేదు. డీటీకి చేసాం, ఎంఆర్ఓ చేసాం, మాకు సంబంధం లేదు, మేము ఏం చేయలేం అని అలా సక్రంగా చెప్పేస్తాను. మీరు ఏటైతే అవ్వండి కానీ మాకు సంబంధం లేదు అని చెప్తారు. ఆ సచివాలయంలో మాకు బీసీ లేకపోతే మేమే చేస్తాం అని వాళ్ళు అంటారు. మా పరిస్థితి మాకు ఎండ్రీతో సచివమంటారా, రైతులకి ఎక్కడ ఉండమంటారు. మిల్లర్స్ దగ్గరికి వెళ్తే 5 కేజీలు అడుగుతారు, లేకపోతే 3 కేజీలు బేరం మాడతారు. అంటే తెచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత 3 రోజులు ఎట్లా మా రైతున్న బాధ ఎవరికి తెలదు. ఎవరు వచ్చినా సరే, ఏది చేసినా సరే, మా ధాన్యంకి మా ఎల్లనపేటకి రైతులకి న్యాయం చేసిన వరకు ఇక్కడే మేము ఉంటాం. ఏం జరిగితే జరగదు. ఈ రోజుకి రంగారెడ్డి జిల్లా యాచారంలో క్రిస్టియన్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా యువనేత మల్లెడ్డి అభిషేక్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని అభిషేక్ రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డితో మాట్లాడి క్రిస్టియన్ల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ఆదర్శ పాఠశాలలో అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారు. క్రిస్టియన్ మిషనరీ సభ్యులు విద్యార్థులకు మత ప్రచారం నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. మానవులంతా ఒక్కటే అని బోధించవలసిన ఉపాధ్యాయులు తన దేవుడే గొప్ప అంటూ విద్యార్థులకు ప్రచారం చేయడాన్ని స్థానికులు తప్పుపట్టారు. అన్యమత ప్రచారాన్ని విద్యార్థులకు ఎలా బోధిస్తారంటూ ప్రిన్సిపల్ జ్యోతి హెప్సిబాను స్థానికులు నిలదీశారు. ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని కోరారు. అదే రోజు అప్పుడు దాకా ఎట్లా చెయ్యి, మాట చేత వచ్చాయి, చేత చేయలేదు. అయితే మనిషిని మటుకు దేవుడు ఎలా చేశాడంటే నేల నుంచి మట్టి తీసుకున్నాడు. పిల్లలు తీసుకొని మూకు, కళ్ళు, చెవులు పెట్టి మరి ఆయన ఊపిరి మనలో వదిలాడు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో సెమీ క్రిస్మస్ వేడుకలు కలకలం రేపుతున్నాయి. ఎస్వి యూనివర్సిటీలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఆచార్యులు, విద్యార్థులు. అనంతరం మత ప్రార్థనలు చేశారు. గతంలో ఎప్పుడూ క్యాంపస్లో సెమీ క్రిస్మస్ వేడుకలు జరగలేదని, యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఎలా అనుమతించారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీసులో పలువురు అధికారులు సమయపాలన పాటించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలు వారి కోసం వచ్చి కార్యాలయం ముందు పడిగాపులు పడుతున్నారు. రెవెన్యూ సిబ్బంది 11 గంటల తర్వాతనే కార్యాలయానికి రావడంపై విమర్శలు వస్తున్నాయి. డిప్యూటీ తహసీల్దార్ ఉదయం 11 గంటల 15 నిమిషాలకు తర్వాత వస్తే మండల సర్వేయర్ 11 గంటల 30 నిమిషాలకు వచ్చారు. ఇక తహసీల్దార్ మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల వరకు కార్యాలయానికి రాలేదు. ఆయన కోసం 10 గంటలకే వచ్చిన ఇలప్రోలు రైతులు కార్యాలయం వద్దే పడిగాపులు కాచారు.
ప్రతిరోజు రెవెన్యూ సిబ్బంది కార్యాలయానికి ఆలస్యంగానే వస్తారని గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేశారు. ఇదే విషయం తహసీల్దార్ను వివరణ కోరగా కుర్చీలో కూర్చుని చేసే ఉద్యోగం కాదని అనేక పనులు ఉంటాయని సమాధానం చెప్పారు. మిగతా సిబ్బందికి కూడా వేరు పనులు ఉన్నాయని అందుకే లేటుగా వచ్చారని ఆయన చెప్పడం కోసమేర్పు. అయితే రెవెన్యూ సిబ్బంది కోసం కార్యాలయానికి వచ్చిన వారికి మాత్రం పడిగాపులు తప్పడం లేదు. ఈ నెల 22న దేశవ్యాప్త ఆందోళనకు ఇండియా కూటమి పిలుపునిచ్చింది. పార్లమెంట్లో అధికార పార్టీ వ్యవహారానికి నిరసనగా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో జరిగిన భారత కూటమి ప్రధాన అభ్యర్థిపై చర్చించారు. మల్లికార్జున ఖర్గే ప్రధానిగా పోటీ చేస్తారనే అంశంపై మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రతిపాదనను తెచ్చారు. ఈ సమయంలో మమతా బెనర్జీ మల్లికార్జున ఖర్గేని ప్రధానమంత్రి అభ్యర్థిగా చేయాలని ప్రతిపాదించారు. దీనికి ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. మరోవైపు ఈ ప్రతిపాదనను ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ఆమోదించలేదు. ఈ సమావేశంలో 28 పార్టీలు పాల్గొన్నాయి. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అందరూ కలిసి పనిచేయాలి, సమస్యలను లేవనెత్తాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. దేశవ్యాప్తంగా కనీసం 8-10 సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రధాని ఎవరో ఇండియా కూటమి అంతర్గత వ్యవహారమని అన్నారు. ఇవి విషయాలు చూస్తూనే ఉండండి స్వతంత్ర.